ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడాలి? ద్రాక్షవల్లి నాటబడాలంటే దానికి శ్రేష్టమైన నేల కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన నేలలో అది నాటబడినప్పుడు అది బహుగా ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఎక్కువ ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఎక్కువ ఫలాన్ని మనం పొందుకోవాలంటే కొన్ని తీగలు కత్తిరించాలి. హల్లెలూయా. కొన్ని తీగలు కత్తిరించడమే భవిష్యత్తులో ఎక్కువ ఫలాలు రావటానికి కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని తీగలు ఉంటాయి. తీగలంటే ఎవరు? మనమే కదా. తీగలంటే మనమేనా? కొంతమందిని కట్ చేయాలా, కావాలని కాదు. ఫలించని దాన్ని, హల్లెలూయా, ఫలించని దాన్ని కట్ చేస్తే, ఎందుకంటే ఇది ఫలించదు, ఫలించేదాన్ని ఫలించనివ్వదు. అది పనికిరాని తీగ. ఆ పనికిరాని తీగ ఏం చేస్తుంది? హల్లెలూయా, ఫలించేదాన్ని కూడా ఫలించకుండా అడ్డుగా ఉంటున్నప్పుడు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు దానిలో పనికిరాని తీగలను కత్తిరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు పనికిరాని తీగలను కత్తిరిస్తా ఉంటే పనికొచ్చే తీగలు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. పనికొచ్చే తీగలు కూడా నిన్నటిదాకా నాతో ఉంది తీగ, పాస్టర్ గారు ఇంటి తీగ కత్తిరించేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు కత్తిరిస్తారంటే ఇది ఫలించట్లేదు, ఫలించేదాన్ని ఫలించట్లేదు, ఉన్నదాన్ని జరగొడుతుంది.